ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామములు. మాస్టర్స్, నేను మీ లలిత. మిత్రులారా, ఈరోజు కూడా మనం మరికొంత జ్ఞానాన్ని శ్రీకృష్ణామృతం ఉత్తర గీతా జ్ఞానసారం నుండి షేర్ చేసుకుందాం. మాస్టర్స్, ముందుగా మనం షేర్ చేసుకోబోతున్న జ్ఞానం మూలంలోని గీతాసార యోగంలో 27వ శ్లోకం. శిలామృద్ధారు పాత్రేషు దైవబుద్ధి ప్రకల్పితాః అకల్పిత స్వయం జ్యోతి ఆత్మనో దేవతాన కిం. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శిలలు, మట్టి, కొయ్యలతో చేసిన దేవతా విగ్రహాలు మానవ రచనలు. స్వయం ప్రకాశకము, జ్యోతి స్వరూపము, ఎవరి చేతను కల్పింపబడని పరబ్రహ్మము దైవం కాడా. మాస్టర్స్, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. విగ్రహ రూపాలలోని దేవీ దేవతా స్వరూపాలు కేవలం మనస్సుకు ఏకాగ్రత కోసం కల్పించబడిన మానవ బుద్ధి యొక్క రచనలు మాత్రమే. వీటి అవసరం ప్రారంభ దశలోని వారికి మాత్రమే. ధ్యాన సాధనలో ముందుకు సాగే కొద్దీ వీటితో, ఈ బాహ్య ఆలంబనలతో ఇక పని ఉండదు. పరబ్రహ్మ, బ్రహ్మాత్మ, జ్యోతి స్వరూపము, స్వయం ప్రకాశకము, అకల్పితము అని, ఆ యొక్క బ్రహ్మాత్మ సర్వవ్యాపి అని అర్థం చేసుకున్న యోగి సర్వాత్మ కోసం బయట ఎక్కడా ఏ దేవతా రూపాలలోనూ వెతకడు. ధ్యాన సాధన ద్వారా అంతర్యానంలో ఆ యొక్క బ్రహ్మాత్మను స్వానుభవపూర్వకంగా గ్రహించి తన ఆత్మకు సర్వాత్మకు తేడా లేదని తెలుసుకుంటాడు. మాస్టర్స్, ఇప్పుడు తత్సంబంధమైన భగవద్గీతలోని శ్లోకాన్ని తెలుసుకుందాం. ఈ శ్లోకం 6వ అధ్యాయంలోని 23వ శ్లోకం. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజ్ఞితం స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్వణ చేతసా. మాస్టర్స్, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దుఃఖకరమైన సంసార బంధనాల నుంచి విముక్తి కలిగించే యోగం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలి. అటువంటి యోగాన్ని విసుగు చెందక మనస్సు నిండా ఉత్సాహంతో, నిశ్చయంతో సాధించాలి. మిత్రులారా, మరి ఇప్పుడు మరొక శ్లోకాన్ని మనం షేర్ చేసుకుందాం. ఈ శ్లోకం మూలంలోని తుర్య జ్ఞాన యోగంలో 7వ శ్లోకం. అగ్నిర్దేవో ద్విజాతీనాం మునీనాం హృది దైవతం ప్రతిమా స్వల్పబుద్ధీనాం సర్వత్ర సమదర్శినాం. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు అగ్నిహోత్రుడే దేవుడు. మునులకు దైవం హృదయంలో ఉన్నాడు. అజ్ఞానులకు శిలాప్రతిమలే దేవుళ్ళు. కానీ సమదృష్టి గల బ్రహ్మజ్ఞానులకు మాత్రం ఈ ప్రపంచం అంతటా ఆ దైవమే నిండి ఉంది. మిత్రులారా, ఇప్పుడు వివరణ తెలుసుకుందాం. వేదాలలోని కర్మకాండ, భక్తికాండ, జ్ఞానకాండలలో కొందరు కర్మకాండకే ప్రాధాన్యతనిచ్చి అగ్ని సంబంధమైన యజ్ఞాలే చేస్తూ ఉంటారు. మునులు భక్తికాండకు ప్రాధాన్యతనిచ్చి భగవంతుని సగుణ రూపం హృదయంలో నిలిపి ధ్యానిస్తూ ఉంటారు. సామాన్య ప్రజానీకం మట్టి, రాతి విగ్రహాలలో దైవాన్ని దర్శిస్తారు. కానీ జ్ఞానకాండకు ప్రాధాన్యతనిచ్చే ఆత్మజ్ఞాన పరాయణులు మాత్రం అంతటా దైవం సమానంగా ప్రకాశిస్తున్నాడు, అందరిలో ఉన్న చైతన్య శక్తి ఒక్కటే అని స్వానుభవంలో తెలుసుకొని భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తారు. మాస్టర్స్, ఇప్పుడు మనం తత్సంబంధమైన మరొక శ్లోకం భగవద్గీత నుంచి గుర్తు చేసుకుందాం. మాస్టర్స్, ఈ శ్లోకం 13వ అధ్యాయంలోని 24వ శ్లోకం.
ధ్యానేనాత్మని పశ్యంతి కేచిదాత్మానమాత్మనా అన్యే సాంఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే. మిత్రులారా, ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లోకంలో మనుషులు వేరువేరు పద్ధతుల ద్వారా అంటే నిష్కామ కర్మలు చేసే కర్మయోగం ద్వారా భగవంతుని హృదయంలో నిలిపి ఆరాధించే పద్ధతి ద్వారా జ్ఞానంతో వివేచన చేసే జ్ఞానయోగం ద్వారా ఇలా వివిధ మార్గాల ద్వారా సర్వాత్మను పొందుతున్నారు. మిత్రులారా, మరి మనం ఈరోజు మరింత అద్భుతమైన జ్ఞానాన్ని షేర్ చేసుకోవడం జరిగింది కదా మాస్టర్స్. మరి అంతటా భగవంతుడే ఉన్నాడు, సర్వజీవుల్లోనూ భగవంతుడే ఉన్నాడు, సమస్త సృష్టిలోనూ ఆ భగవంతుడే కొలువై ఉన్నాడు అని తెలుసుకున్నాం కదా. మరి ప్రతి ఒక్క జీవిని కూడా మనం ఆ యొక్క దైవ స్వరూపంగా భావిస్తూ మరి సర్వజీవకోటిని మనం రక్షిద్దాం మాస్టర్స్. సర్వజీవుల పట్ల కూడా భూతదయ కలిగి ఉందాం మాస్టర్స్. ప్రతి జీవి పట్ల కూడా కరుణతో ఉందాం మాస్టర్స్. మిత్రులారా, మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.